నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మాజీ రాష్ట్రపతి ప్రత్యేక కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ గారు ఈరోజు జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి నివేదికని ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. 18,000 పైచీలకు పేజీలతో సుదీర్ఘమైనటువంటి నివేదిక. జమిలి ఎన్నికలు ఎందుకు అవసరం, ఏ రకంగా నిర్వహించవచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్న నివేదికని ప్రభుత్వానికి అందజేశారు. అలాగే మరికొద్ది రోజుల్లో లా కమిషన్ కూడా మరొక నివేదికని జమిలి ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్టికల్నే రాజ్యాంగానికి జత చేసేలాగా మరో నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు భారతదేశానికి అవసరమా, సాధ్యమా, ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుంది, హక్కులు ఏమవుతాయి అనే దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాను. చర్చలో మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నేత మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, చాలా తొందరగానే 6 నెలల్లోనే రామ్నాథ్ కోవింద్ గారి కసరత్తు పూర్తయింది. నివేదిక 18,000 పేజీల నివేదికని ఆయన సబ్మిట్ చేశారు. ఇవాళ మీడియా అంతా అసలు ఏం చెప్పారు అనేది కసరత్తు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. జిస్ట్ కూడా వాళ్ళు జిస్ట్ రూపంలో కూడా ఇచ్చినట్టుగా లేదు. అయితే మొత్తంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే కొన్ని ఆర్టికల్స్కి చేర్పులు మార్పులు చేయాలి, కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఏ రకంగా వ్యవహరించాలి, లేకపోతే నో కాన్ఫిడెన్స్ పెట్టొచ్చా మధ్యలో, ఇలా అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. ప్రాథమికంగా నా చర్చ వాళ్ళ ఇంత పెద్ద దేశంలో అసలు ఎన్నికల ఖర్చు ఒక పెద్ద అంశమా? ఓ 5,000 కోట్లు, 10,000 కోట్లు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఇది లక్షల కోట్ల 40 లక్షల కోట్ల జాతీయ బడ్జెట్ ఒక సంవత్సరానికి. రాష్ట్రాల్లో 2-3 లక్షల కోట్లు ఒక్కొక్క రాష్ట్రంలో అన్ని కలిపితే 1 కోటి కోట్లు దాటిపోతాయి. దేశంలో ఒక సంవత్సరంలో ప్రభుత్వాలకు పెట్టే ఖర్చు, స్థానిక ప్రభుత్వాలు తీసేసి 1 కోటి కోట్లు ఖర్చు పెట్టే దేశంలో ఒక సంవత్సరానికి ప్రభుత్వ పరంగా పెట్టే ఖర్చులో ఓ 10,000 కోట్లు, 20,000 కోట్లు, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలకు అయ్యే ఖర్చు లెక్కేసుకోదగ్గదా? ఒకేసారి ఎన్నికలు అవసరమా? దానివల్ల ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు, ఎక్కడ ఎవరిని ఎన్నుకోవాలి, రాష్ట్రానికి ఎవరిని ఎన్నుకోవాలి, కేంద్రానికి ఎవరిని ఎన్నుకోవాలి, అలాగే స్థానిక ప్రభుత్వాలకి ఆలోచించుకునే క్లారిటీ ఈ ప్రచారపు ఊకదంపుల్లో సాధ్యమవుతుందా? మీకేమనిపిస్తుంది పుల్లారావు గారు? ఒకటి కొద్దిగా వరకు మీరు అన్నది నేను డిసగ్రీ అవుతా. ఖర్చు అనేది కాదు. ఒక పాయింట్ ఏంటంటే భారతదేశంలో అస్తమానం ఎలక్షన్స్ అనేది ఇంగ్లీష్ డిజీజ్ అంటారు. అంటే బ్రిటన్ లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి పోయిందంటే అందరు ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే నెలకు 2 బై ఎలక్షన్స్ ఉంటాయి. అదంతా గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ వస్తుంది. ఆ బై ఎలక్షన్ ఓడిపోవటం, గవర్నమెంట్ మళ్ళీ ఇలా తిప్పటం. సో అసలు అటెన్షన్ అనేది ఉండదు. ఇంత పెద్ద దేశానికి 20 వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు ఇంగ్లాండ్ లో, పార్లమెంట్ అండ్ లోకల్ బాడీస్. మనకి మధ్యలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే 3 టైర్ ఎలక్షన్స్ ఉన్నాయన్నారు. అంటే 3 స్టెప్స్. ఒకటి పార్లమెంట్, ఒకటి 2 స్టేట్ లెజిస్లేచర్, 3 లోకల్ బాడీస్. ఒక 2 టైర్స్ అయినా టియర్స్ కొంచెం సైమల్టేనియస్ అవుతే బాగుంటుంది. ఏదో 2 టియర్స్. ఎందుకంటే కొద్దిగా తగ్గాలి టెన్షన్, ప్రెషర్. అస్తమానం ఎలక్షన్ మోడ్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీ ఏదైతే ఎక్కువ డబ్బులు తెచ్చుకున్నారో వాళ్ళకి ఎలక్షన్స్ బాధ లేదు, పోటీ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ డిక్లేర్ అవ్వకముందే కొంతమంది క్యాండిడేట్స్ విరాళంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు. భయపడిపోతున్నారు జనం. ఎన్ఆర్ఐలు అంటారు, వ్యాపారస్తులు అంటారు, దిగిపోయారు, ఎలక్షన్ ఖర్చు పెట్టేస్తున్నారు. అది ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ వచ్చినా వాళ్ళు రెడీ, మీరు రెడీగా ఉండవు. సో ఇది డబ్బు మీద అయిపోతుంది ఎక్కువ ఎలక్షన్ ఉండటం ఒకటి. సెకండ్, నేను చెప్పింది నేను అనుకుంటున్నా 3 tier ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీస్, ఎమ్మెల్యేస్ అండ్ పార్లమెంట్. ఒక 2 అయినా ఏదో కోఆర్డినేషన్ ఉంటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. కానీ అది కాదు కదా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం, సారాంశం. మీరు చెప్పిన 2 కాదు 3 కలిపి ఒకే ఓటర్ల జాబితా. దాంట్లో 3 పెట్టారు. ఎందుకంటే దేశంలో వాళ్ళు అనుకున్నది మెజారిటీ ఉన్న వాళ్ళు చేస్తారు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కనపడుతున్నాయి. ఏమిటంటే దానికి సొల్యూషన్ వాళ్ళ దగ్గర లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి
గవర్నమెంట్ పడిపోతే ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ. ఫండ్ వచ్చేస్తే ఏం చేయాలంటే మళ్ళీ ఎలక్షన్ జరగమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ పడిపోయింది, పడిపోయాక గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నారు. కొన్ని రోజులు రాష్ట్రపతి పరిపాలన పెట్టేవారు, మళ్ళీ ట్రై చేసేవారు. ఇప్పుడు సజెషన్ ఏమి వచ్చారంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి బ్యాలెన్స్ పీరియడ్. అది చాలా ఘోరం కదా. ఎంతమంది మళ్ళీ ఆ సంవత్సరం కోసం ఎంతమంది డబ్బు ఖర్చు పెడతారు, ఎలా వస్తారు, ఆ డబ్బు మీద నడుస్తాయి, టైంలో వస్తుంది. దేర్ఫోర్ ఇంకొద్దిగా ఆలోచించాలి, కొద్దిగా ఎలక్షన్ టెన్షన్ తగ్గించాలి, బై ఎలక్షన్ ఎలా తగ్గించాలి, బై ఎలక్షన్స్ అంటే దీనికి చాలా మంది గతంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు చెప్పిన పుల్లారావు గారు, ఒకటి బై ఎలక్షన్ అనేది రాజకీయ పార్టీ. అందువల్ల 18,000 పేజీలు అంటే. పుల్లారావు గారు చెప్పండి. హలో పుల్లారావు గారు. పుల్లారావు గారు వాయిస్ ఫ్రీజ్ అయింది. గఫర్ గారు మీరు చూశారు. ఇప్పుడు పుల్లారావు గారు ఒక మాట అన్నారు, కన్సల్టేటివ్ కమిటీ పెట్టి అన్ని పెట్టారు, అవన్నీ స్టడీ చేస్తాం మీకు చెప్పామని పెట్టారు. సో ఇంట్రెస్టింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. అది ఏ రకంగా పూర్తిగా ఇప్పటికి తెలుస్తుంది. కొంతవరకు మంచిది నేను అనుకుంటున్నా. ప్రజాస్వామ్యం మీద అయిపోతుంది, రాజ్యాంగం పోతుంది, అవన్నీ నేను పట్టించుకున్నా. రూటీన్ మాటలైపోయినాయి. ఎలక్షన్స్ ఏ రకంగా, ఇంకా ఎలక్షన్స్ అన్ని చెప్పాక ప్యూర్ ఎలక్షన్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అది లెక్కల్లో రావట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. దాని గురించి 18,000 పేజీలో ఒక పారాగ్రాఫ్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. అది సో ఇవన్నీ పెట్టాక కరప్ట్ ఎలక్షన్స్, కరప్ట్ ఎలక్షన్స్ అనుకోవాలా, అంతేనా? అంతే. వన్ టైం కరప్ట్ ఎలక్షన్, ఇన్స్టాల్మెంట్ మీద కరప్ట్ ఎలక్షన్స్. తర్వాత ఇంకో మాట ఏంటంటే ఎన్నో విషయాలు, చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పొలిటికల్ పార్టీ మీడియానే కొనిస్తారు కదా, కొన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి, టెలివిజన్స్ ఉన్నాయి. సంవత్సరం అంతా 5 సంవత్సరాలు వాళ్ళకి ప్రొపగండా చేస్తుంది కదా. అవన్నీ ఏది, అవన్నీ ఈ కమిటీ ఇలాంటి వాటిలో కూడా కొన్ని వ్యూస్ ఇచ్చుంటే చాలా బాగుండు. ఖర్చు పెడుతున్నారు, 5 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఒక్కో మీటింగ్ కి 5 కోట్లు 10 కోట్లు అవుతున్నాయి. 50,000 కుర్చీలు, 1,00,000 కుర్చీలు హైర్ చేసి తీసుకురావాలి. దాని గురించి మాత్రం ఏమీ మాట్లాడారు. ఓకే.